ఈరోజు నేను బెండకాయ మసాలా కర్రీ చేశాను. మనం డైలీ చేసుకునే విధంగా గాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చిద్ది. అండ్ చాలా టేస్ట్‌గా కూడా ఉంది. దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు బెండకాయలననేది తీసుకున్నాను. బెండకాయలనేవి మనం ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. చిన్నవిగా కట్ చేసుకుంటే బెండకాయలో జిగురు ఎక్కువగా ఉండిద్ది కాబట్టి పొడుగ్గా కట్ చేసుకుంటే కర్రీకి చాలా బావుండిద్ది. ప్రాసెస్‌లోకి వెళ్తే ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. అందులో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బెండకాయలని వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అనేది ఒక 50% అయినా కుక్ అవ్వాలండి. ఆయిల్‌లో బాగా బెండకాయలనేవి కుక్ అవుతాయి. ఎక్కువగా కలపకండి. ఎక్కువగా కలిపితే జిగురనేది ఎక్కువగా ఉండిద్ది బెండకాయల్లో. అందుకనేసి జస్ట్ నార్మల్‌గా కలిపేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్ని వేసుకోండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక కరివేపాకుని వేసుకోండి. దాని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకోండి. ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ 2 టమాటాలని ఇలా మెత్తగా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. మీరు ప్యూరీ వద్దు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ప్యూరీ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది బాగుండిద్ది. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు, కారం. కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. హాఫ్ కేజీ బెండకాయలకి ఒక స్పూన్ కారం అయితే సరిపోయిద్ది. నెక్స్ట్ ఇదే స్టేజ్‌లో ఉప్పు కూడా చెక్ చేసుకోండి. అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుండిద్ది. వద్దు అనుకునే వాళ్ళు ధనియాల పొడి గూడా వేసుకోవచ్చు. ఏమి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేసేయొచ్చు. నో ఇష్యూ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. నెక్స్ట్ గ్రేవీ అనేది కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ పెరుగుని నేను ఇలా వాటర్ ఏసి కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ పెరుగుని వేసేసేయండి. పెరుగు వేస్తే బావుండిద్దండి టేస్ట్ అనేది. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని వేసేసి మీకు సరిపడినంత గ్రేవీకి కావాల్సినంత వాటర్ అనేది తీసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. అంతేనండి. ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ. పైన మాత్రం కొత్తిమీర అయితే మర్చిపోకండి. అది మెయిన్ ఇంగ్రీడియెంట్ కదా! అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ. మీకెలాగ అనిపించిందో కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి అండ్ టిఫిన్స్‌లోకి కూడా ట్రై చేయొచ్చండి. చాలా బాగుండిద్ది. అండ్ చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు.